వృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత బిడ్డలపై ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది. వృద్ధులను పోషించని ఎడల బిడ్డలకిచ్చిన ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని పేర్కొన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత బిడ్డలపై తప్పనిసరిగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది. తల్లిదండ్రుల నుండి ఆస్తిని పొంది వృద్ధులైన తరువాత తల్లిదండ్రులను పోషించకుంటే లేదా ఇంట్లోకి రానివ్వని ఎడల బిడ్డల నుండి ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2017లో ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులను పోషించని బిడ్డల నుండి ఆస్తిని వృద్ధులైన తల్లిదండ్రులకు తిరిగి అప్పగించడానికి ట్రిబ్యునల్ కోర్టులు సత్వరమే విచారణ జరిపి వారి ఆస్తిని వారికి దక్కే విధంగా వ్యవహరించాలని ప్రకటించారు. వృద్ధులైన తల్లిదండ్రులను వారి సంతానం తప్పనిసరిగా పోషించాలని, లేదంటే వారి ఆస్తి వారికి దక్కుతుందని తీర్పును వెల్లడించింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.